మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక వీడియోలు తీసి అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ప్రోత్సహించి ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసేలా మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి పల్నాడు జిల్లా కారంపొడి మండలం కారంపొడి గ్రామానికి 3-4 కిలోమీటర్ల దూరంలో, కారంపొడి నుంచి వినుకొండ చేరుకునే మార్గంలో నల్లమల్ల అడవిలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసినటువంటి శ్రీ మంత్రాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానాన్ని. ఈ అమ్మవారు అత్యంత మహిమలు కలిగినటువంటి చల్లని తల్లి. భక్తుల పాలిట కొంగు బంగారంలా అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. ప్రతి ఆదివారం ఇసుకేస్తే రాలనంత జనం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కూడా తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. పల్నాటి యుద్ధం జరిగినప్పుడు పల్నాటి బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ ఇలా ఎంతో మంది వీరులు, సైనికులు అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని యుద్ధానికి బయలుదేరేవారు. పూర్వం బ్రహ్మనాయుడు కాలంలో ఒకానొక సమయంలో నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఇద్దరూ కూడా బావామరదళ్ళు. అయితే అమ్మవారి ఆలయానికి దగ్గరలో నాగిరేరు కాలవ పారుతూ ఉంటుంది. అయితే నాయకురాలు నాగమ్మ ఆ కాలువ నీరు పారకుండా ఆపేస్తుంది. నీరు ఆపిన విషయాన్ని తన బావ అయినటువంటి బ్రహ్మనాయుడు దగ్గరికి వచ్చి చెప్పి తన శక్తిని చూపిస్తాను రమ్మంటుంది. చెరువు దగ్గరికి వెళ్ళి చూడగా నాగమ్మ ఇలా అంటుంది, చూడు బావా, నేను కాలవనే ఆపగలిగాను అని అంటుంది. వెంటనే బ్రహ్మనాయుడు ఇలా అంటాడు, నాగమ్మ, రాబోయేది కలియుగం కాబట్టి నువ్వు ఇలా కాలువ నీరు ఆపడం వల్ల ఎన్నో గ్రామాలు మునిగిపోయి ఎంతో నష్టం జరుగుతుంది అని చెప్పి తన కాలి బొటని వేలుతో తొక్కుతాడు బ్రహ్మనాయుడు. వెంటనే ఆ నీరు మళ్ళీ పారటం మొదలవుతుంది. ఇది చూసిన నాగమ్మకి కోపం వస్తుంది. నేను ఎంతో కష్టపడి ఆపిన కాలువను నువ్వు వదిలేస్తావా అని అంటుంది. ఏమీ పర్వాలేదు నాగమ్మ, ఆ కాలువ నీ పేరు మీదనే నాగిలేరుగా ప్రవహిస్తుంది అని అంటాడు బ్రహ్మనాయుడు. అయినా ఆమె కోపం తగ్గలేదు. వెంటనే వచ్చి మంత్రాలమ్మ తల్లి గుడి వద్దనున్న 2 కొండల మీద తన కాళ్ళు చాపి నిలబడుతుంది. బ్రహ్మనాయుడు వచ్చి, ఇదేంటి ఇలా నిలబడ్డావు, నేను ఎలా వెళ్ళాలి అంటే, నాగమ్మ ఉండి నీవు నా కాళ్ళ కింద నుంచి వెళ్ళు అని సమాధానమిస్తుంది. దానికి బ్రహ్మనాయుడు అంగీకరించడు. వెంటనే మంత్రాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, నేను చేసింది తప్పా తల్లి? ఈరోజు నేను ఇలా నాగమ్మ కాళ్ళ కింద నుంచి వెళితే కలియుగంలో మగవాళ్ళంతా కూడా ఇలా ఆడవాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది. నువ్వే పరిష్కారం చెప్పాలి తల్లి అని అంటాడు. అప్పుడు అమ్మవారు వెంటనే ఇలా సమాధానమిస్తుంది, నాగమ్మ నిలబడినటువంటి కొండను ఒక పక్కగా నీ ఖడ్గంతో నరుక్కుని వెళ్ళు అని అంటుంది. అమ్మవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మనాయుడు కొండను తన ఖడ్గంతో నరుక్కొని అవతల వైపుకు వెళ్తాడు. ఇప్పటికీ కూడా మనం శ్రీ మంత్రాలమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆలయం వద్ద బ్రహ్మనాయుడు తన ఖడ్గంతో కొండని నరికి అవతల వైపుకు వెళ్ళినటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి ఆదివారం, బుధవారం శ్రీ మంత్రాలమ్మ తల్లి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుంటారు. ఈ రోడ్డు మార్గంలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయం వద్ద ఆగి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉంటారు.
ప్రతి ఆదివారం అమ్మవారి యొక్క ఆలయం వద్ద జాతర జరుగుతున్నట్టు మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. అలాగే వారి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారు అత్యంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. మనం కోరుకున్నటువంటి ఎటువంటి కోరికనైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. ఆ విధంగా ఎంతో మంది కోరికలు తీరి వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకునేందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ మంత్రాలమ్మ తల్లి అమ్మవారిని. శ్రీ మంత్రాలమ్మ తల్లి అమ్మవారి పక్కనే మనకి బ్రహ్మనాయుడు అలాగే నాయకురాలు నాగమ్మ వారి యొక్క విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. కారంపూడి కనమలో వెలిసిన మంత్రాలమ్మ తల్లి అమ్మవారు చాలా సత్యంగల తల్లి. అయితే నాయకురాలు నాగమ్మ బెమ్మనాయుడు ఇక్కడ నాయకురాలు నాగమ్మ అనేది అటు పైన కట్ట మీద చెరువు ఆపిందంట. చెరువు ఆపితే మరి బావ మరదలు ఇద్దరు వెళ్ళి చూసొద్దామని వెళ్ళారు. వెళితే మళ్ళీ బావ అన్నాడు, నాగమ్మ నువ్వు ఎందుకు ఇక్కడ చెరువు ఆపావు అని చెప్పిండ్రు. చెరువు ఆపినాను బావ, మరి ఇక్కడ నేను చూద్దు కానీ రా అని తీసుకొచ్చినాను, నువ్వు చూసి ఎట్టుందో చెప్పమన్నాడు ఆయన. ఆమెన్నది నాగమ్మ అన్నది. అంటే ఆయన అన్నాడు, నాగమ్మ చెరువు ఆపినవు కదా, రేపు ముందు రోజుల్లో జరగబోయే రోజుల్లో కలికం పుట్టబోతుంది, అందుకని నువ్వు చెరువు ఆపింది చాలా ఇబ్బంది అయిద్దమ్మా అని బొట్టుకు నీళ్ళు పెట్టి తొక్కుతుడు అంట. బ్రహ్మనాయుడు అనేది బొట్టుకు నీళ్ళు పెట్టి తొక్కితే నాగులేరయ్యి పారుతుండిద్ది. నాగులేరయ్యి పారేటప్పుడు ఏంది బావా నిన్ను మర్యాద పూర్వంగా నిన్ను తీసుకొని వచ్చా కదా, నువ్వు ఇట్లా చెరువు తొక్కినవు, మరి నీళ్ళన్నీ పోతున్నాయి కదా ఎట్టా అంటే, నీ పేరే కదా నాగమ్మ, నాగలేరంటే నీ పేరే కదా అని చెబుతాడు ఆయన. సరే అయితే నీకు నాకు ఎక్కడి నుంచి యుద్ధం మొదలైద్ది, నువ్వు నేను చెప్పినట్టుగా ఏం లేదు కదా, చూద్దురా అని తీసుకొస్తే నువ్వు ఇట్లా చేసినవని ఇక్కడికి వచ్చి ఆ ఎదురు కానిచ్చే కొండకి ఈ బోర్డుకి అటొక్కాలు ఇటొక్కాలు చాపిద్దంట, పంగ చాపిద్దంట. అయితే నేను ఎట్లా వెళ్ళాలి అని అంటే, నువ్వు నా కాళ్ళ కింద నుంచి దూరేళ్ళు అని చెప్పిద్దంట నాగమ్మ తల్లి, నాయకురాలు నాగమ్మ తల్లి బ్రహ్మనాయుడితో. అప్పుడు వచ్చి ఇక్కడ అమ్మవారి కాడికి వచ్చి మంత్రాలమ్మ తల్లి కాడికి వచ్చి ఇక్కడ, అమ్మ నేనేం చేశాని నాగమ్మ, మరి ఇక్కడ కాళ్ళు చాపింది కదా అటో కాలు ఇటో కాలు, నేను అట్ట వెళ్ళానంటే, అయ్యా నువ్వు అట్ట వెళ్ళొద్దు, రేపు ముందు రోజుల్లో కలిగం పుట్టబోతుంది కదా, మరి అటైతే ఆడవాళ్ళందరూ కాళ్ళ కిందకి మగోళ్ళు దూరెళ్ళాలి, అందుకని ఇదిగో నా కాడ కట్కం ఉంది తీసుకో, వెళ్ళి నువ్వు ఆ కొండ అనేది పగలగొట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పిద్దంట. అప్పుడు వెళ్ళి అవతలకి వెళ్ళిపోతారు అతడు. అది అప్పుడు అమ్మవారి కాడ సత్యంగల తల్లి అని ఏమో మంత్రాలమ్మ తల్లి
ఇక్కడ నాగమ్మ బెమ్మనాయుడు వాళ్ళిద్దరు చరిత్ర. అమ్మవారు ఆమె స్పష్టం గెలిచినామా అది అదిగోని బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ వాళ్ళిద్దరే పోటీ. అయితే అమ్మవారు వెలిసినాం కాబట్టి ఈ తల్లి కాడికి వచ్చి సలహా తీసుకొని వెళ్తారనమాట. అది ఆ తల్లి చెప్పినట్టు చేస్తారనమాట. ఇక్కడ అమ్మవారు సత్యంగా తల్లి బాగా వ్యవసాయం తల్లి కాబట్టి అనుకున్న కోరికలన్నీ తీర్చిద్ది, కావాల్సినవన్నీ చేసిద్ది అనమాట. చూశారు కదండి శ్రీ మంత్రాలమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టేటువంటి చారిత్రాత్మక దేవాలయాల యొక్క వీడియోస్ నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.